వాక్య ధ్యానం కొరకు 107వ కీర్తన 15వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులమైన మన జీవితంలో ఆయన ప్రతి కార్యము జరిగించువారు. ఆయన సెలవు లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. అయితే మన ఎడల ఆయన చేయు కార్యములు అవి ఆశ్చర్య కార్యములు. సహజంగా మనం చేసుకోగలిగినవి, లేకపోతే మన కొరకు మన స్నేహితులు మిత్రులు చేసినవి కాదు. కానీ ఆయన కార్యములు మన విశ్వాస జీవితంలో అవి ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఇట్టి ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవునికి మానవులమైన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉంటారో వారు దేవునిని మహిమపరిచేటటువంటి వారుగా ఉంటారు. నిర్గమకాండం 14వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వారు చేస్తున్నటువంటి ప్రయాణములో వారికి ఎదురుగా ఎర్ర సముద్రమును, వారి వెనక ఫరో సైన్యము తరుముటను వారు చూశారు. ఈ విషయమై వారు ఎంతో కలవరపడి ఐగుప్తీయులకు వారు లోబడిపోవాలి అనేటటువంటి ఆలోచనతో వారు ఉన్నప్పుడు మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ప్రభు వారు తనకు సెలవిచ్చినటువంటి మాట చొప్పున అతడు తన కర్రని ఎత్త సముద్రం వైపునకు చేయి చాపినప్పుడు అది 2 పాయలుగా అగుటను క్రింది వచనాలు మనం చూస్తాం. పాయలైనటువంటి ఆ సముద్రపు మధ్యన దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ఆరిన నేల మీద ఇశ్రాయేలు అందరూ కూడా నడిచి అద్దరికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళుట వెనక నుండి తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు చూచి వారు కూడా సముద్ర మధ్య భాగమునకు వచ్చినప్పుడు తిరిగి మరల సముద్రం పాయలుగా ఉన్నటువంటి సముద్రం అది ఒకటిగా మార్చబడినప్పుడు ఆ నీళ్ళలో వారందరూ కూడా మునిగిపోయారు. ఇట్టి కార్యాన్ని చూసినటువంటి ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఐగుప్తీయుల చేతుల నుండి రక్షించినటువంటి సంగతిని చూసి ఐగుప్తీయులకు ఆయన చేసినటువంటి అనగా వారందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోవుటను నశించిపోవుటను చూసినటువంటి వీరు ప్రభువుకు భయపడి ప్రభువునందు అలానే దేవుని సేవకుడైన మోషే యందును వారు నమ్మకం ఉంచారు. నమ్మకం ఉంచి వారు చేసినటువంటి పని ఏంటంటే, నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసెదను అని వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు ఆయనను కీర్తించారు, మహిమపరిచారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత కాలంలో దేవుడు ఇప్పటికి ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి అట్టి గొప్ప దేవుణ్ణి కీర్తించుటను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను మనము శ్రద్ధ కలిగిన వారమై ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో శోధనలు సమస్యలు మనకు ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ఆశ్చర్యకరమైన రీతిలో నాడు సహాయం చేసిన దేవుడు, నేడు మనం చెల్లించే కృతజ్ఞతను స్వీకరించే దేవుడు, రేపటి దినమున ఆయన మనకు రక్షణ కలుగు చేస్తారు. 50వ కీర్తన 23వ చరణంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేటి మన కృతజ్ఞతాస్తుతులు రేపటి దేవుని రక్షణ మనకు కలుగుటకు ఇవి ఎంతో కారణమై ఉన్నాయి. గనుక వాక్య ప్రకారముగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేడు రాబోయే రోజుల్లో ప్రభు అనుగ్రహించేటటువంటి ఆశ్చర్యకార్యాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే అవసరతను మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ ముందున్నటువంటి కాలం అంతా మీ కృపాక్షలను పొందుటకు మీ కృప చూపించండి. సమస్త విషయాలు అందరికి తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక, ఆమేన్.